నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కొల్లిపర మండలంలో వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వరద ముప్పుకు గురైన నివాసితులకు సాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు. కొల్లిపర మండలం అత్తులూరివారిపాలెం, వల్లభాపురం, బొమ్మువానిపాలెం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. కొల్లిపర మండలంలోని అత్తులూరివారిపాలెం, వల్లభాపురం, బొమ్మువానిపాలెం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి ప్రజలకు అందిస్తున్న సహాయ చర్యల గురించి ఆరా తీశారు. అలాగే కరకట్ట వద్ద వరద ఉధృతిని మంత్రి మనోహర్ అధికార యంత్రాంగంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ నిర్వాసితులకు అందుతున్న వస్తువుల గురించి అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతంలో వరద ప్రభావిత లంక గ్రామాల్లో కార్తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పలు సహాయ చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు కార్తీక్ ఫౌండేషన్ ద్వారా భోజనం, మంచినీరును ఫౌండేషన్ నిర్వాహకులు అందజేశారు. పోతాలంక గ్రామ ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని నాటు పడవల ద్వారా ఒడ్డుకు చేరవేశారు. అలాగే పోతాలంక గ్రామంలో బొడ్డు సాంబయ్య అనే వ్యక్తికి చెందిన 24 గొర్రెలను కొల్లూరు కరకట మీదకు చేర్చినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు కార్తీక్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కొల్లిపర మండలంలో వర్షాలు, వరదల కారణంగా ప్రజలందరూ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొల్లిపర ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి మణికంఠ సూచించారు. కొల్లిపర ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి మణికంఠ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చిన పరిస్థితుల్లో ఎక్కువగా వైరల్ ఫీవర్ రావడానికి అవకాశం ఉన్నాయని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జ్వరం ఏదైనా సరే అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలని అన్నారు. 24 గంటలు తాము కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటామని ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని సూచించారు. నమస్తే అండి, నేను కొల్లిపర గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు మణికంఠ. నేను ఎన్సిడి మెడికల్ ఆఫీసర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ మధ్యన వర్షాకాలం వల్ల జ్వరాలు అనేవి బాగా వస్తున్నాయి. కాకపోతే వైరల్ ఫీవర్స్ అనేవి బాగా ఎక్కువైనాయి. అలాగే వైద్యం అనేది సకాలంలో వచ్చి చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నైట్ టైం కూడా డాక్టర్స్ అవైలబుల్గా ఉంటున్నారు. 24 గంటలు నైట్ డ్యూటీస్ చేస్తున్నాము. మేము కూడా ఎటువంటి సమస్య వచ్చినా హాస్పిటల్కి వచ్చి సంప్రదించగలరు. కృష్ణానది వరద ఉధృతి తగ్గేంత వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు తగిన సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన లంక గ్రామాలోని ప్రజలకు కొల్లూరు లాకుల వద్ద నుంచి 40 బోట్ల ద్వారా భోజనం, తాగునీరు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్న ప్రక్రియను రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, శాసనసభ్యులు నక్కా ఆందబాబు మంగళవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాలకు వెళుతున్న ఆహార పదార్థాల వివరాలను ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద పరిస్థితిపై అన్ని శాఖల అధికారులతో కొల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, జీవ నష్టాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, కరకట్ట బలహీనపడిన ప్రాంతాలను పరిశీలించి కరకట్ట బలోపేతం చేయాలని మంత్రులు రవికుమార్, సత్యప్రసాద్ తెలియజేశారు. 4 రోజులుగా అధికారులు పగలు రాత్రి శ్రమించడం, ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా సమర్థవంతంగా సహాయ చర్యలు చేపట్టారని మంత్రులు ప్రత్యేకంగా ప్రశంసించారు. కరకట్ట తేకుండా బలోపేతం చేయడం అభినందనీయమని అన్నారు. రహదారిపై పడిన గండ్లు పోడ్చాలని అన్నారు. లంక గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ నుండి 1000 మంది లైన్మ్యాన్లు పంపుతున్నామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. లంక గ్రామాల కొరకు 1000 సోలార్ ల్యాంపులు ఇస్తామని అన్నారు. వరద తగ్గుముఖం పట్టాక లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, వైద్యం, భోజనం సకాలంలో అందించాలని అన్నారు. అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు శరవేగంతో చేపట్టాలని అన్నారు. కృష్ణానది వరద ఉధృతి 8.64 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో ప్రమాదం కొంతమేర తగ్గినట్లేదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. వరదల కారణంగా లంక గ్రామంలో దెబ్బతిన్న గృహాలు, ప్రభుత్వ సంక్షేమ భవనాలు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, రోడ్లు, బోట్ల నష్టం అంచనా సర్వే పక్కాగా చేపట్టడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. నిత్యావసర సరుకులు, వైద్యం సకాలం అందించేలా చూడాలని అన్నారు. సహాయ చర్యలపై పర్యవేక్షణ, చిత్తశుద్ధితో అధికారులు పనిచేస్తే విపత్తు నుండి పూర్తిగా బయటపడతామని తెలిపారు. వరద తగ్గే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా వరద కారణంగా లంక గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలకు కొల్లూరులో ఏర్పాటు చేసిన భోజనం, తాగునీరు వస్తువుల ఏర్పాట్లను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించి పడవల ద్వారా వరద బాధితులకు అందజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్ ఉన్నారు. సమీక్షా సమావేశం నిర్వహించి ఈ వరదల ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మనకి వివరించడానికి డ్యూటీస్ నేను అభినందిస్తూ ఇప్పటి నుంచే మనకి ప్రభుత్వమైనటువంటి బాధ్యత ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. నష్టం కూడా ఎక్కువ తగ్గిపోతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం దీని ఎఫెక్ట్ అనేది ఒక 15-20 రోజులు మినిమం ఉంటుంది. తర్వాత వరదలు వెళ్ళిపోయినా ప్రతి ఒక్కరికి బాధ్యతలు, డ్యూటీలు కరెక్ట్గా ఇతర అధికారులు అప్పచెప్తారు. వాటిని ఖచ్చితంగా నిర్వహించడానికి మీరందరూ కూడా చిత్తశుద్ధితో కమిట్మెంట్ అనేది ముఖ్యం. ఇందులో డ్యూటీ పరంగా కాకుండా కమిట్మెంట్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఇప్పుడు ప్రాథమికంగా రాజ్యం ఇచ్చారు ఒక అంచనాలు ఎన్నేటం జరిగింది, మునగలేదంటే వాళ్ళు ఒప్పుకోరు, గొడవ జరుగుతారు. కాబట్టి అవసరం అయితే కాస్త లిబరల్గా కూడా చూసి మీరందరూ కూడా ఈ లెక్కలు ఇచ్చేటప్పుడు లిబరల్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఎత్తు అయితే తర్వాత పంట నష్టం 100% పంట నష్టం జరిగింది జిల్లాలో జరిగింది. ఈ వరదల వల్ల అన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్, పసుపు కానీ, అరటి కానీ, తమలపాకులు కానీ, కంద కానీ చాలా కాస్ట్లీయెస్ట్ క్రాప్స్ ఉన్నాయి. ఇట్లా వాటిని కూడా నష్టపోయాం. కంప్లీట్ 100% నష్టపోయాం. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానమైన భూమిని పోషించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈరోజు చేసినటువంటి పనులు ఏమైనా లోపాలు గుర్తించి సాయంత్రం రేపు ఎల్లుండి 3-4 రోజులు ఆహారం మనం అందించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ తర్వాత కరెక్ట్గా చెప్పినట్టుగా రోజువారీ నిత్యావసర సరుకులు ఏవో వాళ్ళకి ఇస్తే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా మనం చేయాలనే దానికోసం దాంట్లో అయితే సక్సెస్ అయ్యామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాత్రి నుంచి కొద్దిగా స్లోగా తగ్గిపోతూ ఉంది వరద కూడా. దాదాపు ఇవాళకి 8.5 లక్షలకు వచ్చాం. అది మంచి పరిణామం. బ్రీచెస్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా శాండ్ బ్యాగ్స్ వేసి కాపాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా తడిచి మళ్ళీ నానిపోయి ఏదన్నా దెబ్బతింటే బ్రీచెస్ దగ్గర ఒకసారి అదొకటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇంకోటి ఏమైందంటే నేను తిరిగేటప్పుడు గమనించింది ఏంటంటే హైవే మీద బ్రీచెస్ పడ్డాయి. అట్లాంటివి పడినప్పుడు ఇమీడియట్గా మనం అటెండ్ అవ్వాలి. లేదంటే రోడ్డు మీద ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేటప్పుడు వాటిని కూడా వీటితో పాటు వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా 4 రోజుల నుంచి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు అద్దంకి పర్చూరు ఇటు పక్క పెద్ద ఈ వర్షం ప్రభావం లేదు. సరిపోయినంత వర్షం, వ్యవసాయానికి సరిపోయినంత వర్షం మాత్రమే ఉంది. మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అదే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది అధికారులు కూడా, ఎందుకంటే కంటిన్యూగా పనిచేస్తున్నారు 24 గంటలు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ కూడా కావాలి. అది కూడా ఒకసారి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మ్యాన్ పవర్ని తీసుకున్నాం, దాదాపు 1000 మందిని తీసుకున్నాం. లైన్ మ్యాన్లు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అట్లానే తీసుకొని రేపటి నుంచి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఆ రోజు నుంచి వార్ఫుల్స్ మీద పనిచేయమని చెప్పి చెప్తున్నాం. సోలార్ ల్యాంప్స్ ఉంటే కనుక వాళ్ళకి లైట్కి ఇబ్బంది లేకుండా అది కూడా కొద్దిగా ఇస్తే కనుక ఉపయోగం ఉంటుంది. ఇట్లాంటి మెడికల్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకోవడం. ఇందాక మన వాళ్ళు కలెక్టర్ గారు చెప్పినట్టు వీటిపైన ముందుకు వెళ్తా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 8.5 లక్షలే తగ్గినాయి. ఇంకా 1 or 2 days 48 hours పడుతుంది అనమాట. 40 hours పట్టింది ఇంకా తగ్గించడానికి. తగ్గే లోపల మొత్తం తగ్గిన తర్వాత అందరూ కూడా యాక్టివ్ ఉండి అన్ని కూడా పూర్తి చేయాలని కోరుకుంటాం. Support you, not to substitute you or replace you. Only to support you. Some manpower will come in the form of officers. But వాళ్ళు కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మళ్ళీ నిర్దేశం మనం మీరే అయ్యాలి. ఐ విల్ టాక్ అబౌట్ ఓన్లీ నెక్స్ట్ 2 days and only 2 issues. After 2 days, ఎందుకంటే ఎవ్రీడే వీఆర్ మీటింగ్, ఎవ్రీడే వీఆర్ టాకింగ్. ఐ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ లేటర్. ఈ నెక్స్ట్ 2 daysలో టాప్ ప్రయారిటీ ఇష్యూస్ ఏంటంటే ఎసెన్షియల్ సప్లైస్. సో ఎప్పటికప్పుడు కూడా మనకి విజయవాడలో కంట్రోల్ రూమ్ నుంచి ఏ ప్రాంతంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే కూర్చున్నారు. సో మనం కిందకి ఇక్కడ అందరం కూడా ఎక్కడ కూడా అది ఫీల్ అవ్వకుండా గ్రేట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నాది అనుకునే భావంగా. ఎందుకంటే ముఖ్యంగా నిన్న ఈ ప్రాంతంలో జీవనపాల చుట్టుపక్కల ప్రాంతం భోజనాల విషయం చెప్పారు. ఇబ్బందికి దాన్ని పూర్తిగా రెక్టిఫై చేయాలని ఉదయాన్నే కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నారు. నైట్ టైం కొంచెం అర్లీగా ఇచ్చినా కూడా పగలపూట మరీ అర్లీగా ఇస్తే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి has given full authority to the collector to execute whatever is required.
but the people under you are not taking the liberty or taking the decision to get things done అనేది నాకు కొంచెం చూసి అలాంటి భవిష్యత్తు కూడా ఉండకూడదు అనేది. ఎందుకంటే అథారిటీ అంటే నలుగురు డిప్యూటీ కలెక్టర్స్ కూడా మనకి ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు కూడా మీ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ ద్వారా వాళ్ళు కూడా మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్లో కూడా బాగా తోడ్పాటు పడతారు. అందరం కూడా టీం వర్క్ చేసుకుందాం. ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం అలాగే జీవ నష్టం కూడా అంటే ఎలాంటి యానిమల్ ఇది కూడా ఉండకుండా చూసుకునే ఒక మంచి కార్యాచరణ ముందుకు పెట్టుకుని మనం ముందుకెళ్దాం. ప్రతిరోజు కూడా ఇవ్వండి ఎప్పుడు దాకా అయితే ఇది నార్మల్సీ వస్తుందో ప్రతిరోజు కూడా మనం కలుసుకుంటాం. ఇబ్బంది అయితే డిఫరెంట్ పడతా ఉన్నారు. నేను రాత్రి చూశాను పోలీసు వారు ఎంత 24/7 లాగా కాపాడటం కోసం. ఎందుకంటే బ్లీచెస్ అనేది కొన్ని న్యాచురల్గా అవుతూ ఉంటాయి, కొన్ని మ్యాన్ క్రియేటెడ్గా అవుతాయి. మాకు కొన్ని అపోహలు కొన్ని ఆ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గస్తీ గాయమని చెప్తే అద్భుతంగా వారు కూడా వారి టీం కూడా చేశారు. ఎలాగైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా చేసిందో గ్రామ స్థాయిలో అలాగే పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా చేశారు. వారికి కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేసుకుని పనితీరు ఇంకొక 2 రోజులు, ఎందుకంటే 2 రోజుల దాకా మనకి పూర్తి రిసీడింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఎలాంటి విపత్తులు రావచ్చు. 8,64,000 ఇప్పుడు వదిలినటువంటి పరిస్థితి అది క్రమక్రమం తగ్గుతుంది. కానీ మళ్ళా వర్షాభావ పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ ఎలాంటి డేంజర్ పొంచి ఉందో మనకు తెలియదు. 2 రోజులు మనం అందరం కూడా మన బాధ్యతగా ఇది కూడా మనం తీసుకుని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి నిర్దేశిస్తూ ఉన్నారో దాని కింద క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రజలందరికీ కూడా జాగ్రత్త చూసే బాధ్యత మనందరికీ కూడా టీమ్గా ఉంది కాబట్టి అది చేసుకుంటాం. ఆ బురదని మొత్తాన్ని మనం క్లీన్ చేయాలి, ఇళ్ళను మొత్తం అంతా క్లీన్ చేయాలి, వాటన్నిటిని బ్లీచింగ్ చేయాలి. లేదంటే అక్కడ కంటామినేషన్ వస్తుంది, డిసీజెస్ వస్తాయి, డయేరియా వస్తుంది. అలాంటి అవుట్ బ్రేక్ అయితే వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావాల్సి వస్తుంది. అది మనం చెయ్యలేని పని, చాలా పెద్ద కష్టమైన పని. మనకి ఏదైతే దిశానిర్దేశం జరుగుతుందో ఆ దిశానిర్దేశంలో తూచా తప్పకుండా పాటిస్తూ బ్రహ్మాండమైన క్లీనింగ్ చేసి జిల్లాకు ఒక మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మనం వాళ్ళందరినీ మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ చేసేటప్పుడు పరిశుభ్రంగా ఎంటర్ చేసేటట్టుగా చేయాలి. ప్రతి కుటుంబానికి బ్లడ్ అఫెక్ట్ అయిన వాళ్ళకి ప్రతి ఇంటికి 1 కిలో షుగర్, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో పొటాటో, 1 కిలో కందిపప్పు, 1 కిలో ఆయిల్ ప్యాకెట్, ఈ 5 ప్రొవిజన్స్ మనం అన్ని పర్చేస్ చేసి వీళ్ళందరికీ కూడా మన నాయకత్వం చేతుల మీదుగా ఇల్లుని క్లీన్ చేసిన వెంటనే వాళ్ళకి మనం కాలనీలోకి వెళ్ళి పంటల్లోకి వెళ్ళి నాయకత్వం చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి సరుకుల్ని క్వాలిటీతో అందించి చిరునవ్వుతో వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళ యొక్క డైలీ లైఫ్ని. భారీ వర్షాలు వరదల కారణంగా పూర్తిగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తగిన విధంగా సాయం అందించాలని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని ముంపు ప్రాంతాల్లో మంగళవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పర్యటించారు. పలువురు పార్టీ శ్రేణులు వెంటరాగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కొల్లిపర మండలంలోని లంక గ్రామంలో జరిగిన నష్టాన్ని రైతుల ద్వారా తెలుసుకున్నారు. వరదలో చిక్కున్న రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తోడ్పాటు అందివ్వాలని కోరారు. అదేవిధంగా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భోజన పొట్లాలను పునరావాస కేంద్రంలో వారికి అందజేశారు. ఏదైతే లంక గ్రామాలు అలాగే మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో ఈ వరద వలన రైతుకి భారంగా నష్టం జరగటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక విజయవాడ తదితర ప్రాంతాల్లో అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద ఏ రకంగా కృష్ణా జిల్లాని మరి ముఖ్యంగా విజయవాడని అతలాకుతలం చేసిందో మనం గమనించాం. ఈ మండలానికి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో సుమారు ఇప్పుడుకున్న డేటా ప్రకారం అయితే సుమారు 100% డ్యామేజ్ అయింది. అంటే సుమారు 992 ఎకరాలు అరటి, పసుపు అలాగే కంద దెబ్బతింటం జరిగింది. అలాగే 150 ఎకరాలు మినుం దెబ్బతింటం జరిగింది. అలాగే 1500 ఎకరాల వరి పాక్షికంగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. వైఎస్ఆర్ పార్టీ ఏం కోరుతా ఉంది అంటే ఈ దెబ్బతిన్న రైతాంగానికి ఇప్పుడు కూడా 70% ఈ క్రాప్ నమోదు చేశారు. పడవ బోల్తా పడి వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తులను ఫైర్ విభాగం సిబ్బంది అత్యంత చాకచక్యంతో ఒడ్డుకు చేర్చడంతో పడవ ప్రమాద బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
వేము నియోజకవర్గం కొల్లూరు మండల పరిధిలోని కృష్ణానదిలో కొత్తూరు లంక వాసులు పడవలో వస్తున్న క్రమంలో వరద ఉధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గురువిందపల్లి చైతన్య, కాకాని భిక్షాలు, కాకాని ప్రభుదాసు, మానికొండ బాబురావు, ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ ఎం వీరబాబులను ఫైర్ సిబ్బంది జీవి సుబ్బారావు, జె ఋషి, ఎం నాగేశ్వరరావు, డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పడవ తిరగబడిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నిన్న ఉదయం 8-8:30 గంటలకి ఇక్కడ రెస్క్యూలో ఉన్నప్పుడు అన్నవరపు లంక కొత్తూరు లంక మధ్యలో కృష్ణా జిల్లా నుంచి ఒక ఎస్డీఆర్ఎఫ్ బోటు, ఒక 3 ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు సివిలియన్స్ వస్తా అది బోటు పల్టీ పడిందని చెప్పగానే మా అందరూ రెస్క్యూ ఇక్కడ చెక్ బోర్డు తోటి వెళ్ళి కట్ట మీద ఉన్న 3 మరియు వాళ్ళ ఎస్డీఆర్ఎఫ్లో ఉన్న కానిస్టేబుల్కి చేయి గోడ పగిలిపోతే జాగ్రత్త తీసుకొచ్చి ఫస్ట్ బోట్లో మళ్ళీ కరకట్టు పంపించి ఎంఆర్ఓ గారికి తెలియజేసి వాళ్ళందరినీ రెస్క్యూ చేయటం అయింది. నమస్తే అండి. మేము తెనాలి అగ్నిమాపక కేంద్రం నుండి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్నవరపు లంక గ్రామంలో రెస్క్యూ కోసం వచ్చామండి. ఈ వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మమ్మల్ని రెస్క్యూ టీమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఇక్కడ అన్నవరపు లంక నుంచి కొత్తూరు లంక మధ్యలో ఒక బోటు తిరగబడిందని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బోటుని తీసుకుని మేము వెళ్ళటం జరిగింది. అక్కడ సంఘటన చాలా మాకు హృదయ విదారకంగా చూడంగానే మాకు ఒళ్ళు జలధరించింది. మొత్తం చెట్టు మీద 7 ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఇమీడియట్గా రక్షించే క్రమంలో వాళ్ళకి రోపులు, తాళ్ళు అన్నీ అందించాము. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రక్షించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని కాపాడడం జరిగిందండి. ఆ క్రమంలో మా యొక్క కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా కొట్టుపోవడం జరిగింది. ఒక సంఘటన మొత్తం జరిగే క్రమంలో మా డిఎఫ్ఓ గారు ఆదేశాల అనుసారంగా మేము నడుచుకోవడం జరిగిందండి. సుమారుగా 6 అండి. 6గురిలో ఒక ఎస్డీఆర్ఎఫ్ టీం సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. సివిలియన్స్ 5 ఉన్నారండి. వీరందరూ సుమారుగా ఏజ్ ప్రకారం చూస్తే 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో గలవారండి. అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి హృదయ విదారకంగా ఉన్నదండి. ఇక్కడికి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేయగానే ఇట్ట పడవ బోల్త పడిపోయింది, ఇట్ట 6 మనుషులు ఉన్నారు, 6 షెట్లు పట్టు నుంచి ఉన్నారు, షెట్లో ఉండరు, మీరు తొందరగా పంపించమంటే నేను ఫోన్ చేసి వాళ్ళందరికీ కుర్రాళ్ళనే ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ పోయి వాళ్ళని తీసుకొచ్చారు. ఇక పై డిపార్ట్మెంట్ వెళ్ళినందుకు పాపం వాళ్ళు రక్షించారు. ఒక అతనికి అయితే గూడు కూడా జారిపోయింది. ఆ చెట్లు గుద్దుకున్నప్పుడు ఆయన గూడు జారిపోయి చేతులు బాగా ఇదైపోయి బాగా తేడా ఇదైపోయింది. మాకు మాత్రం పర్వాలేదు. ఈ డిపార్ట్మెంటే. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరపు లంకలో మంగళవారం భోజన వసతిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ సూచనల మేరకు నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అన్నవరపు లంక గ్రామంలో వరద బాధితులకు భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ ఆదేశాల మేరకు లంక గ్రామస్తులకు తమ వంతు సేవ చేస్తున్నామని అన్నారు. ఐసీడీపీ సభ్యులు మల్లవరపు విజయ్ మాట్లాడుతూ వరద కారణంగా ఆహారం అందని పరిస్థితిని గుర్తించి తోడ్పాటు అందించిన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో యోగేష్, గోనుగుంట్ల కన్నయ్య, జాఫర్, ముల్లపూడి వెంకట్, భరత్, పార్టీ నాయకులు వసంతం అశోక్, సుంకర హరికృష్ణ, భీమవరపు చెనకోటిరెడ్డి, తాత ఆంజనేయులు, మహేష్, అద్దెపల్లి రమేష్, చొప్పర కిరణ్, రియాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్లిపర మండలం గ్రామాల్లో వరద బాధ్యతలకు ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు ఇవాళ ఆహార పదార్థాలు అందజేయటం, వాటర్ బాటిల్స్ అందజేయటం జరిగినది. వరద ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతమైన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో మాజీ మంత్రివర్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశాలతో ఐటీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ తెలుగుదేశం పార్టీ నేత, సాంస్కృతిక విభాగం నాయకులు, సోదర సమానులు కుదరవల్లి శ్రీనివాసరావు గారి యొక్క దాతృత్వంతో, పెద్ద మనసుతో ఈ రోజున ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని, మంచినీటిని అందించడం జరిగింది. ఈ రోజున ఈ గ్రామం అంతటికి కనీసం ఒక పూటైనా కానీ కడుపు నింపే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా, వృద్ధుల దాకా కడుపు నింపే ఒక బృహత్తర పనికి పూనుకున్నాడంటే అది కేవలం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క స్ఫూర్తి. ఈరోజు మన తెనాలి నియోజకవర్గ కొల్లిపర మండలంలోని అన్నవరపు గ్రామ పరిధిలో ఈ వరదకి ముంపుకు గురైనటువంటి ఈ గ్రామంలో ఎంతోమంది ఆకలితో అల్లాడుతున్న ప్రజల కోసం మా నాయకులు డెల్టా టైగర్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు
వారి ఆదేశానుసారం మనకు తెనాలి నియోజకవర్గంలో నాయకులంతా కార్యవర్గ సమావేశం మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మా అన్నవరపురం గ్రామానికి మన నాణ్యమైన ఫుడ్డు అలాగే వాటరు ఇవన్నీ సప్లై చేశారు. దానికి ఎంత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈరోజు కార్యక్రమానికి సహాయం చేసినటువంటి సాంస్కృతిక విభాగ నాయకులు శ్రీ కుదరవల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వరద ప్రాంతాల్లో ముంపుకు గురవుతున్న ప్రదేశాల్లో 70 సంవత్సరాలు పైబడిన వయసు పడిన బాబుగా సైతం మురుగు కాలంలో తిరుగుతూ ఎంతో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్నటువంటి చంద్రబాబు గారికి వారి నాయకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన తెనాలి డెల్టా టైగర్ మా నాయకుడు శ్రీ ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారీ వర్షాలు వరదల కారణంగా తెనాలి నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పంట నష్టాల గురించి రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లిపర మండలంలోని వల్లభాపురం, దంతులూరు, అత్తోట, తెనాలి మండలంలోని ఆవుపేట, కాజీపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ బృందం పర్యటించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించింది. వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్ ఢిల్లీరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ పి రాజశేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, ఏడీఏ ఉషారాణి బృందం రైతులకు ధైర్యం చెబుతూ వారి సమస్యను తెలుసుకున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కొల్లిపర మండలంలో వరి సాగు 14,900 ఎకరాలు సాగు చేయగా 4,400 ఎకరాలు ముంపుకు గురైందని, తెనాలి మండలంలో 16,624 ఎకరాలకు గాను 10,940 ఎకరాలు ముంపుకు గురైనట్లు గుర్తించారు. రైతులు వీలైనంత త్వరగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాల అనంతరం నష్టపరిహారం అంచనాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కొల్లిపర మండలం లంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. కొల్లిపర మండలంలోని లంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కె వాసుదేవనాయుడు ఆధ్వర్యంలో టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యురాలు వై స్వరూపురాణి పార్టీ శ్రేణులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అందిస్తున్న సేవలు ముదావహమని, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరపు లంక ఈ పర్యాయం వచ్చిన భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. సాధారణ వరదలకు సైతం అన్నవరపు లంక గ్రామం జలమయం కావటం సర్వసాధారణమైన అంశమైన ఈ పర్యాయం వరద ముంపు అన్ని విధాలుగా అన్నవరపు లంక గ్రామస్తులను కృంగతీస్తుందని రైతులు వాపోతున్నారు. 123 సంవత్సరాల తర్వాత భారీ విపత్తును అన్నవరపు లంక గ్రామ రైతాంగం చవిచూశారని చెప్పాలి. అన్ని రకాల పంటలు పూర్తిగా నీట మునిగాయి. 100% పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షాలు వరద ముంపు కారణంగా గ్రామంలోని ఇళ్లన్నీ మునిగాయని అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ సూచనల మేరకు భోజనం ఏర్పాటు చేశారని, అదేవిధంగా పశువులు సైతం పశుగ్రాసం లేని పరిస్థితి నెలకొందని, దాతలు పశుగ్రాసాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా. ఈ కృష్ణా గుంపుకి ఇది వరకటి మీద కాడ ఇప్పుడు విపరీతంగా రావడంతో చేలు 90% మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇళ్ళు కాడ ఒక 10 ఇళ్ళు కంటే లోపే ఉన్నాయి, మొత్తం మునిగిపోయినాయి. పూరిళ్ళతో సహా కొన్ని కొట్టుకుపోయినాయి. బాగా ఇబ్బందులు పడతా ఈ 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆలపాటి రాజా గారు ఆయన భోజన కార్యక్రమాలు మొత్తం చేపట్టాడు, వాటర్ పంపిణీ చేశారు. అన్ని విధాలుగా మన పార్టీ ముందుకి బాగా వచ్చినాయి. మాది అన్నవరపులంక గ్రామం అండి, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా, మన తెనాలి నియోజకవర్గం. ఈ కృష్ణా ప్రాంతాలంటే ఈ లంకల గ్రామాల్లో ఎంత కొంచెం వాటర్ వచ్చేసినా కూడా వీళ్ళు ఊరిలోకి రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం గడిచిన దాదాపు 123 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈ రావడం వల్ల ఏంటంటే 100కి 100% ఎక్కడా కూడా చెంటు పొలం లేకుండా మునిగిపోయినండి. ఏ పైరు కూడా మనకి దక్కదు. ఉన్న 100% కూడా మనకి పూర్తిగా నిండిపోవడం వల్ల ఆ పంటలో ఎక్కడ కూడా మనకి రూపాయి ఆశించే అవకాశం లేదు. ప్లస్ అది కాక మన గ్రామంలో దాదాపు 400-500 ఇళ్ళుంటే 4-5 ఇళ్ళు మాత్రమే మునుకోకుండా ఉన్నాయి. మిగతా 400-500 మునిగిపోయి. సో మునిగిపోవడం వల్ల ఎంతో నష్టం. దానికి తోడు పూరిళ్ళు ఉన్న వాళ్ళ ఈ వాటర్కి, ఈ ఫ్లోకి కొట్టుకుపోవడం, ప్లస్ దానిలో ఉన్న సామాన్లు కూడా వెళ్ళిపోవడం, తీరని నష్టం ఈ సంవత్సరం మనకి ఈ వరద వరలా కలిగింది. సో మన రాజా గారు ఎంతో మంచి మనసుతోటి మనందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని భోజన ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ కలిగించారు. పశువులు కూడా మేత లేక ఎంతో అల్లాడుతున్నాయి. పశువుల గురించి కూడా మేత కూడా పంపిస్తారని మేము ఆశిస్తున్నాము. లంక గ్రామం వరదతో మునిగిపోయింది కాబట్టి ఈ లంక గ్రామాన్ని ఇంకా మీరు చూసి ఏదన్నా ఉంటే అవకాశం
పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవునికున్న అవయవాల్లో నేత్రాలకున్న ప్రాధాన్యత అత్యధికమని, నేత్ర సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ తెనాల్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో మంగళవారం డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ నేత్రాల యొక్క ప్రాధాన్యత వివరించగా డాక్టర్ భాస్కర్ నేత్రదానం ఆవశ్యకత వెల్లడించారు. కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ కె వెంకటరత్నం వైద్య నిపుణులు సత్కరించారు. కార్యక్రమంలో చార్వాక విజ్ఞాన కేంద్రం అధికారి ఎన్ నారాయణ, డాక్టర్ జ్యోతిబసు, కె కళ్యాణ్ చక్రవర్తి, జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెనాల్లోని ఎడ్డలింగే కాలనీలో గల నిరుపేదలకు మదర్ తెరీసా ఫ్రెండ్స్ సర్కిల్, నేషనల్ బిల్డర్ సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర సరుకులను, వస్త్రాలను, ఆహారాన్ని పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా బీటీవీఎస్ నారాయణ మాట్లాడుతూ వర్షాల కారణంగా ఎడ్డలింగే కాలనీలో అవస్థలు పడుతున్న పేదలకు మదర్ తెరీసా ఫ్రెండ్స్ సర్కిల్, నేషనల్ బిల్డర్ సంయుక్త ఆధ్వర్యంలో వస్త్రాలను, ఆహారాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. మిత్రుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారికి తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రసాద్, కొత్త రామారావు, చావలి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీనారాయణ, ఇక్కుర్తి లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, మధుబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఎడ్లలింగి కాలనీలోని వరద బాధితులకు మన వంతు సహాయ సహకారాలు అందించడం కోసం మదర్ తెరీసా ఫ్రెండ్స్ సర్కిల్ మరియు నేషనల్ బిల్డర్స్ మరియు మా యొక్క ఫ్రెండ్స్ అందరం కలిసి ఉడతాభక్తిగా సమాజ సేవ అందించే ఉద్దేశంతో ఆహారం 2-3 రోజుల నుంచి వీరికి సరిగా అందట్లేదన్న భావన విని ఎమ్మడే తక్షణమే వీరికి ఆహార సదుపాయం ఏర్పాటు చేయడం కోసం మేమందరం కూడా నడుం బిగించి ఉడతాభక్తిగా వారికి అందించే నిమిత్తం వచ్చాము. గవర్నమెంట్ వారు కూడా చక్కటి సేవలు అందిస్తున్నారు, చాలా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని నేషన్ బిల్డర్స్ అనేటటువంటి అసోసియేషన్ ద్వారా, మా మిత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మనందరూ తెలుసు, ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షాల వలన, వరదల వలన అనేక మంది నిరాశ్రయులయ్యి ఎంతోమంది ఆహార సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మన ప్రభుత్వం వారు అనేక సేవా కార్యక్రమాలు చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి తమ వంతు సహకారం చేస్తేనే ఇలాంటి జాతీయ విపత్తులో మరి నలుగురికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. దానిలో భాగంగా మరి ఉడతాభక్తిగా మా అసోసియేషన్ ద్వారా చిన్న ఈ ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా తమకు చేతనైనటువంటి సహాయాన్ని కనుక అందిస్తూ ఉంటే ఈ బేదరికం అనేది ఉండదు. కొలిపర మండలం తూములూరు గ్రామ హై స్కూల్లోని వరద బాధిత పునరావాస కేంద్రం నందు వరద బాధితులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు మంగళవారం భోజన వసతిని ఏర్పాటు చేశారు. కృష్ణానది పరివాహ ప్రాంతమైన కొలిపర మండలం తూములూరు గ్రామంలోని హై స్కూల్లో పునరావాసం పొందుతున్న వరద బాధితులకు మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఏదర్ శ్రీనివాసరావు, ఏదర్ పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, ఒల్లూరు వెంకటేశ్వరరావు, చినకోటిరెడ్డి, కేసర కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ వారు వరద ముంపు బాధితులకు మంగళవారం ఆహార పొట్ట అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి మండలంలోని బురిపాలెం గ్రామం వరద బాధితులకు కొలిపర మండలం హనుమానుపాలెం, అన్నవరపులంక ప్రాంతాల్లో అన్నప్రసాదం ప్యాకెట్లను శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ వారు అందజేశారు. తెనాలి డబుల్ హార్స్ అధినేత మునగాల మోహన శ్యాంప్రసాద్ సహకారంతో శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ తెనాలి శాఖ వారు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నరేంద్ర రామానుజ దాసస్వామి పర్యవేక్షణలో 750 మందికి భోజనం పొట్ట అందజేశారు. కార్యక్రమం ఉద్దేశాన్ని నరేంద్ర రామానుజ దాసస్వామి వివరించారు. జై శ్రీమన్నారాయణ. శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి వారి ద్వారా శ్రీ 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 కృదండి చిన్నజేరు స్వామి వారి మంగళాశాసనలతో మన కృష్ణానది పరివాహకాల్లో వచ్చినటువంటి వరద కారణంగా ఏదో చిరు కానుక, చిరు సర్వీస్ ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాం. సుమారుగా ఈరోజు ఒక 750 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని మన శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ తెనాలి వారి ద్వారా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ సుఖంగా ఉండాలి, కృష్ణమ్మ వరద తగ్గాలి,
భగవంతుడు ఈ ప్రాంతవాసులకి మంచి పాడి పంటలను అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవత్ ప్రసాదంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఉదయం బురిపాలెంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రంలో ఒక 300 మందికి కార్యక్రమం చేశామండి. ఇప్పుడు ఒక 750 ప్యాకెట్లని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ హనుమాన్ పాలెం, అన్నవరపులంక ఆ ప్రాంతంలో 2 పూటలా కూడా ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది శ్రీనగర్ గోష్ఠి ట్రస్ట్ ద్వారా. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపరం మండలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ఆదెండ్ల మనోహర్. వరద ముంపుకు గురైన నివాసితులకు సాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.